ప్రార్థనకి వెళ్ళే ముందుగా యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలో చదువుదామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలాగా చదువుదామండి. మనందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. మనం ఈ రాత్రి ప్రార్థన కొరకే వెళ్ళే ముందుగా మరి మనం ఎలాగూ ప్రార్థించాలి అనేది తెలుసుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన వారు ఉంటున్నామండి. ఎందుకంటే ప్రార్థించడము అనేది అందరూ ప్రార్థిస్తారు, కానీ ఎలాగూ ప్రార్థించాలి అనేది మాత్రం తెలిసి ఉండాలి. ఎందుకంటే మనము ఎలాగూ పడితే అలాగూ ప్రార్థించినప్పుడు, అంటే మనం ఎలాగున్నా సరే దేవుడు మనకి సహాయం చేస్తారు అనుకోవడం అనేది మన యొక్క బుద్ధిహీనత అన్నమాట. ఎందుకంటే ఆయన చిత్తం చొప్పున మనం జరిగిస్తే, ఆయనకి ఇష్టమైన వారిగా జీవిస్తూ మారు మనసు రక్షణ అనుభవం రక్షణ పొందిన వారిగా మనం ఉండి మారు మనసు తగిన జీవితాన్ని మనం జీవించి అలాగ మనం ఉండి ప్రభువును ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలడు. కానీ ఒకవేళ మారు మనసు తగిన జీవితాన్ని జీవించకుండా మనం రక్షించబడ్డామని చెప్పుకుంటూ మన ఇష్టానుసారంగా మనం జీవించిన ఎడల మనం దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించడు. దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే మనము ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చవలసిన వారికి ఉంటున్నామండి. అప్పుడే దేవుడు మనకి సహాయం చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటి అంటే ప్రార్థన ఎలాగూ చేయాలి, ఏ విషయాల కొరకు చేయాలి అనే విషయాల్ని మనం తెలుసుకోవలసిన వారిగా ఉంటున్నామండి. ఎందుకంటే ప్రార్థనకు వచ్చినప్పుడల్లా మీకు ఈ విషయాలని చెప్తూనే ఉంటాం. ఎందుకు అంటే ప్రార్థన అనేది అది మన అవసరతలను, మన అక్కర్లను తీర్చుకునేది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఈ రాత్రి మనం చదివిన భాగాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద నుండి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చినప్పుడు, ఆయన సమయం దగ్గర పడినప్పుడు ఆయన తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన తన శిష్యులతో ఆ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడు ఆయన అంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెననీయకుడి. ఆయన అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయొద్దు అంటున్నాడు. ఆయన ఎందుకు కలవరపడొద్దు, ఎందుకు కలవరపడతారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే కలవరము అనేది దేవుని యొక్క ప్రజలుగా ఎందుకు మనిషి కలవరపడతాడు ఇది తెలియాలి. కలవరం అనేది ఎందుకు మన జీవితంలో మరి కలవరమైన పరిస్థితుల గుండా వెళుతూ ఉంటాం, కలవరాలు ఎందుకు కలుగుతూ ఉంటాయి, ఈ విషయాలు మనం తెలుసుకోగలిగితే కలవరపడవలసి వచ్చినప్పుడు మనం కలవరపడకుండా మనం ఎంతో ధైర్యముగా నిబ్బరము కలిగి దేవుడిలో ఉండగలుగుతామండి. అంటే కలవరమైన పరిస్థితులు ఏంటి అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల వల్ల మనకు కలవరం ఉంటుంది ఒకటి. రెండవది, జరగబోయే విషయాలు మనకు తెలుసుకున్నప్పుడు కలవరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయన్నమాట. అంటే మనిషి యొక్క జీవితంలో కలవరం ఎప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి, జరగబోయే పరిస్థితులు బట్టి మనం ఎంతో కలవరము చెందుతూ ఉంటాం. అంటే కలవరము అంటే నెమ్మది లేకపోవడం అన్నమాట. జీవితంలో నెమ్మది లేకపోవడం, అనేకమైన కలతల గుండా, కలవరముల గుండా మనం వెళ్తున్నప్పుడు ఈ కలవరములు మనల్ని ఏం చేస్తాయంటే మన జీవితంలో నెమ్మది లేకుండా చేసి ఎంతో ప్రశాంతతను కోల్పోయే వారిగా ఉంటామండి. అందుకనే యేసు ప్రభువారు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఈ లోకం నుండి వెళ్ళక ముందే
తన 12 మంది శిష్యులతో కూడా ఆయన ఈ విషయాలు చెప్తున్నాడు. ఎందుకు ముందుగానే చెప్తున్నాడు అంటే, ఒకవేళ నేను చెప్పకుండా కానీ వెళ్ళాను అంటే వీళ్ళు కలవరపడతారు. కాబట్టి నేను చెప్పాలి వీళ్ళకి, వీళ్ళు భూమి మీద ఉండగానే వీళ్ళని ధైర్యపరచాలి. వీళ్ళు నేను ధైర్యపరచలేదు అనుకోండి, నేను వెళ్ళిపోయిన తర్వాత వీరు అనేకమైన కలవరమైన పరిస్థితులు కూడా వెళ్ళిపోతారు. నిజమే, యేసు ప్రభువారు ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క శిష్యులు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత వారు చాలా కలవరమైన పరిస్థితులు గుండా వెళ్ళారు. ఎందుకు వారు కలవరమైన పరిస్థితులు గుండా వెళ్ళారు అంటే, ఇప్పుడు ఇంతవరకు మన బోధకుడు, మన నాయకుడు, మనకి తన శిష్యులుగా చేరిన మన గురువు ఆయన మన యుద్ధ నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు ఆధారం ఎవరు? ఆయన నమ్మే కదా మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయనే లేకుండా పోతే మన పరిస్థితులు ఏంటి అని వీరెంతో కలవరము చెంది వీరు మళ్ళా అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళా ఆ స్థానానికి వెళ్ళిపోయారు. అంటే యేసు ప్రభువు తన శిష్యులను చేపలు పట్టుకునే జాలరులను పిలిచి ఆయన తన శిష్యులుగా చేసుకున్నాడు. ఆయన తన శిష్యులుగా చేసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా తిరిగి ఆయనతో కూడా ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆయన ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత వీరు మరలా పాత పద్ధతిని అవలంబించారు. అంటే మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. సీమోను పేతురు ఆ సీమోను పేతురును దిదుము అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరువాడగు నతనయేలును జబదయి కుమారులను అయిన ఆ జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరికొందరు కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చుదామని అనేది. యేసు ప్రభువు తన 12 మంది శిష్యుల్ని చేపలు పట్టుకునే వారిని పిలిచి ఈ లోకంలో తనకు సాక్షులుగా ఉండాలని యేసు ప్రభువు ఆయన ఆలోచన. అందుకని వారిని ఆయన ఏర్పరచుకొని తన శిష్యులుగా చేసుకున్నాడు. కానీ యేసు ప్రభువు మరణించిన తర్వాత వీరు తిరిగి మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు కూడా. ఎందుకు వీరు చేపలు పట్టడానికి వెళ్ళారు అంటే, వీళ్ళు ఇప్పుడు మన ఆధారం ఏమి? ఎవరు? యేసు ప్రభువు దగ్గరికి రాకముందు మనం చేపలు పట్టుకొని బ్రతికేవాళ్ళం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చేపలు పట్టడం ఆపేసాం, ఇంకా అది మానేసాం. ఆ పని మానేయడం వల్ల ఆయనతో కూడా మనం తిరగడం వల్ల మనకి జీవనానికి కావాల్సినవన్నీ ఆయనే చూసుకునేవాడు. మనం బ్రతకడానికి ఏమైతే అవసరం అన్నీ ఆయన ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు మనకు ఎవరు పెడతారు? మనకు ఆహారము ఎవరిస్తారు? మనకు వస్త్రాలు, మన అవసరతలు మన అక్కర్లు ఎలా తీర్చబడతాయి? కాబట్టి మన అవసరతలు మన అక్కర్లు తీర్చబడాలి అంటే మరలా తిరిగి మనం ఏదో ఒక జీవన విధానాన్ని మనం ఎదుర్కోవాలి. అంటే మనం ఏదైతే ముందు చేపలు పట్టేవారమో మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ మనం చక్కగానే ఉంటాం. అంటే మనం పట్టుకుంటాం, దానివల్ల మనకి లాభం కలుగుతుంది, మనం సుఖంగా బ్రతకడానికి ఆధారం అవుతుంది. కాబట్టి మరలా నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అని సీమోను పేతురు చెప్పగానే ఆయనతో ఉన్న కొంతమంది శిష్యులు కూడా అన్నారు, అయ్యా నువ్వే వెళ్ళిపోతాను అంటే మేము నీతో కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాము అన్నారు. ఎందుకు వారు చేపలు పట్టడానికి వెళ్తున్నారు అంటే వాళ్ళ ఆహారం కొరకు. అంటే ఇంతకాలం పోషించిన దేవుడి ఇప్పుడు లేడు కాబట్టి తిరిగి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మరలా తిరిగి తన శిష్యులు మరలా వెనకటి అంటే దేన్నైతే వదిలిపెట్టేశారో అక్కడికే వారు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఎలాగయ్యారు అంటే కలవరం పడ్డారు. ఎవరు మనకు ఆహారం పెడతారు? ఇప్పటి నుంచి మనం ఎలా బ్రతకాలి? మనకు ఆధారం ఏముందని, ఇంతకాలం మనకి ఏ ఆధారం అనుకున్నామో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ఆధారాన్ని కోల్పోయాం కాబట్టి ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? ఏదో ఒక ఆధారం ఉండాలి, అంతే కదా.
లోకంలో మనిషి బ్రతకాలి అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. అందుకని అంటారు, చదువైనా ఉండాలి, లేక చేతి వృత్తి అయినా ఉండాలి, ఏదో ఒక పని నువ్వు నేర్చుకునేనా ఉండాలి. మనిషి బ్రతకాలి అంటే నీకు ఏదో ఒక పని నువ్వు నేర్చుకుంటే, నీ చేతి వృత్తి ఉంటే ఏదో ఒక పని చేసుకునేనా బ్రతుకుతావు. లేదు, నువ్వు మంచిగా చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగాన్ని చేసి బతుకుతావు. ఈ రెండూ లేకుండా ఉన్నావనుకో, నీకు ఏది దొరకదు. అందుకని అంటారు, సోమరికట చింపుడు గుడ్డలు తొలగడానికి వాడికి దొరుకుతాయట. అంటే చిరిగిపోయిన బట్టలు తొడుక్కుంటాడట. సరైన తిండి ఉండదు, సరైన బట్ట ఉండదు. కారణం ఏంటి అంటే వాడు ఏ పని చేయలేని వాడికి ఎక్కడ ఆహారం దొరుకుతుంది, మరి ఎలాగా వాడికి మంచి వస్త్రాలు దొరుకుతాయి. అందుకని మనం కష్టపడి పని చేస్తేనే తప్ప మనకు ఆహారం దొరకదు. ఇది మనిషిగా భూమి మీద పుట్టిన వాళ్ళందరూ చేసేది ఇది. ఎందుకంటే కష్టపడకుండా ఆహారము దొరకదు అనేది నిజమే. కానీ యేసు ప్రభువు తన శిష్యులను తనతో కూడా తీసుకున్నప్పుడు ఆయన అనేది ఏంటంటే, కష్టపడితేనే మీకు ఆహారం దొరుకుతుంది అనుకోకర్లేదు. మీరు కష్టపడకుండా, అంటే నా మాట విని నేను చెప్పినట్లుగా మీరు జీవించగలిగితే మీకు ఆహారం సమృద్ధిగా మీకు దొరుకుతుంది. అది సాధ్యమా అంటే, దేవుడట పైన ఆకాశానికి కింద భూమికి ఆజ్ఞిస్తాడట, నా బిడ్డల వారు నన్ను నమ్ముకున్నారు, నా మీద విశ్వాసంతో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరతలు, వారి అక్కర్లన్నీ కూడా మీరు వారికి సహాయం చేయాలి అని దేవుడు ఆజ్ఞిస్తాడట. ఎప్పుడైతే ఈ ప్రకృతి మనం చేసే దాంట్లో మనకు సహకరించగలుగుతుందో అప్పుడు మనకు కావలసినవన్నీ మనకు దొరుకుతాయండి. ఎందుకంటే మనిషి బ్రతకాలి అంటే దేవుడు ఆధారమై ఉండాలి. ఆయన ఆధారం లేకుండా ఈ లోకంలో ఏదో మన శక్తి చేత, మన బలము చేత మనం పని చేసుకొని, మనం ఏదో ఉద్యోగం చేసుకొని మనం బ్రతికేద్దాము అనుకుంటే అది అన్ని సమయాలలో సాగదు. ఎందుకు సాగదు అంటే, ఆ దేవుడి యొక్క దయ లేకపోతే ఈ లోకంలో మనము మన జీవితాన్ని జీవించడం అనేది చాలా కష్టం. అది అందుకని మన జీవితానికి, మనం బ్రతకడానికి ఆధారమైన దేవుడు ఆయన. మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో, ఆయన నమ్ముకొని ఆయన మీద మనం ఆధారపడతామో, నిజంగా ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడండి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఎందుకంటే మనం సేవించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు. కానీ యేసుప్రభు వారి యొక్క శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో ఉండినప్పటికీ కూడా ఆయన మీద నమ్మకం వారికి లేదు. నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే, ఆయన ఉన్నప్పుడు మనం ఎలా బ్రతికేమో, ఇప్పుడు ఆయన మనతో లేనప్పుడు కూడా మనం బ్రతికించగలిగిన వాడు. ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, నేను వెళ్ళిపోయినా మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, నేను మీతో ఉంటాను, మీ యొద్దకు వస్తాను, నేను వెళ్ళిపోవడం వల్ల ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, అతడు వచ్చి మీకు అన్ని విషయాలు బోధిస్తాడు, మీ అవసరాలన్నీ తీరుస్తాడు. ఈ రోజు చూడండి, యేసుప్రభు వారు ఈ లోకం నుంచి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. మనమేమో ఆ యేసుప్రభు వారిని నమ్ముకున్నాం. ఇప్పుడు ఆయన్ని నమ్మడం వల్ల మరి ఇప్పుడు ఎవరు మనకు సహాయం చేయగలుగుతున్నారు? యేసుప్రభు వారు ఏమైనా వచ్చి మనకు సహాయం చేయగలుగుతున్నాడా అంటే, ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు, మన కోసం తండ్రిని వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు ఆయన పరలోకములో. ఇప్పుడు భూమి మీద మనకు సహాయం చేసేది ఎవరు అంటే ఆయన పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈరోజు మనతో ఆ పరిశుద్ధాత్మైన దేవుడు ఉండి మన అవసరతలను, మన అక్కర్లను ఆయనే తీరుస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి యేసుప్రభు వారు లేకపోయినా ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఈరోజు నీతో నాతో ఉండి మన అక్కర్లను, మన సమస్యలన్నిటినీ తీర్చగలుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా, క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరమును తీరుస్తాడట. యేసుప్రభు వారు తన ఆత్మ ద్వారా మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు. మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన అవసరతలు ఎలాగున్నాయి, ఏంటి మన అవసరతలు అంటే, ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏమేమైతే అవసరమో ఈ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు దేవుడు. అది ఆహార విషయంలోనే కానీ, వస్త్ర విషయంలోనే కానీ, నివసించే ఇంటి విషయంలోనే కానీ, ఆరోగ్య విషయంలోనే కానీ, ఇలాగా
అన్ని విషయాల్లో మన అక్కర్లను అన్ని తీర్చగలిగిన వాడు దేవుడు. మన అక్కర్లను తీర్చగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారి యొక్క శిష్యులు, యేసు ప్రభువారు వారితో ఉన్నంత కాలం వారిని ఎంత ధైర్యపరిచాడో, వారిని వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వారితో కూడా చెప్పాడు, నేను వెళ్ళిపోయిన యెడల మీరేం కలవరపడకూడదు, నా ఆత్మను మరలా పంపిస్తాను, నా ఆత్మే మీతో ఉండి మీకు ఏం కావాలో అన్ని కూడా ఇస్తాడు ఆయన, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పినప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క శిష్యులు యేసు ప్రభువారు మరణించిన తర్వాత మరలా వీరు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఎందుకు చేపలు పట్టడానికి వెళ్ళారు అంటే వారు కలవరపడ్డారు. ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం, ఇప్పుడు మనం ఎలా జీవిస్తాం, ఇప్పుడు మన అవసరతలు మన అక్కర్లు ఎలా తీర్చబడతాయి, ఇదే కదా చింత. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీ అవసరతలు నీ అక్కర్లను తీర్చగలిగిన వాడు యేసు ప్రభువారు. తీర్చగలిగిన వాడు యేసు ప్రభువారు. ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన సహాయం చేయగలరు. మీరు చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో వీరు కలవరపడి వారు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి చేపలు పట్టడం రాదా అంటే చేపలు పట్టడం వీళ్ళకి వచ్చు. వీళ్ళ వృత్తే మొదటి నుంచి చేపలు పట్టడం. కాబట్టి ఈ చేపలు పట్టేవారు మరలా తమ దోణులు తీసుకొని తమ వలలను చేత పట్టుకొని సముద్రంలోనికి వేటకి వెళ్ళారు వీళ్ళు. కానీ రాత్రంతా వలలు వేశారట. రాత్రంతా వలలు వేశారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు వీళ్ళకి. ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా వీళ్ళు వలలు వేస్తున్నా ఒక్క చేప కూడా పడకుండా ఎలా ఉన్నారు? వీళ్ళకేం రాదా? వీళ్ళకి వచ్చు, వేటాడడం వచ్చు, చేపలు పట్టడం వచ్చు, ఎలాగ పట్టాలో వీళ్ళకి తెలుసు. ఇన్ని తెలిసిన వారికి రాత్రంతా వలలు వేసిన ఒక్క చేప కూడా వీరికి దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సూర్యోదయం అవుతుండగా తెల్లవారుచుండగా ఆయన సముద్రపు ఒడ్డుని నిలిచి తన శిష్యుల్ని పిలిచాడు. పిల్లలారా, ఆహారమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఆ సముద్రంలో ఆయన దోణిలో ఉన్న తన శిష్యులు అంటున్నారు, అయ్యా రాత్రంతయు మేము వలలు వేసాము కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు అన్నారు వాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, అయితే మీ వలలు మీ కుడివైపున వేయండి అన్నాడు ఆయన. మీ వల కుడివైపున వేయండి అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన శిష్యులు వారు ఎదురు ప్రశ్న అడగలేదు. రాత్రంతా మేము వలలు వేసాము, కుడివైపున వేసాము, ఎడమ వైపున వేసాము, మా ముందేసాము, మా వెనకేసాము, అన్ని ప్రయత్నాలు మేము చేసాము, కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు. సరే, నీ మాటను బట్టి మేము వలలు వేస్తున్నాము అని వారు తమ కుడి వైపున వలలు వేశారు. వేయగానే దేవుడు ఆ వలలోనికి 153 గొప్ప చేపలు వలలోకి వచ్చి పడ్డాయట. సరే నేను చూపిస్తాను. 21వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరికినని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. సరే, ఆయన అంటున్నాడు చూడండి 11వ వచనం అండి. 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలలను దరికి లాగెను. 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. వారు కుడివైపున వల వేయగానే గొప్ప చేపలట 153 గొప్ప చేపలు ఆ వలలోనికి వచ్చి పడ్డాయి. వలలోనికి వచ్చి పడ్డాయి. వల లాగుతున్నారు కానీ వల పిగిలిపోతుందంట. 153 గొప్ప చేపలు, బలమైన చేపలు, పెద్ద చేపలు ఆ వలలోనికి ఎప్పుడైతే పడ్డాయో వీరు వల లాగుతుంటే వల పిగిలిపోతుందంట. వల పిగిలిపోతే చేపలన్నీ బయటకు పోతాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒక్క చేప కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. 153 గొప్ప చేపలు కూడా ఆ వలలోనే పడి చచ్చిపోయాయి, కానీ ఒక్క చేప కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అంటే సముద్రంలో ఉన్న చేపలు కూడా దేవుడి మాటకు విధేయత చూపుతున్నాయండి. చూడండి ఆయన మాట.
రాత్రంతా వలలు వేశారు కానీ ఒక్క చేప పడలేనప్పుడు యేసు ప్రభువారు వారితో చెప్పినప్పుడు వారు వల వేసినప్పుడు 153 గొప్ప చేపలు ఎలా పడ్డాయి అంటే ఆయన మాట చెప్తేనే జరుగుతుంది ఏదైనా. అప్పుడు యేసు ప్రభువారు ఆయన ఒడ్డున ఉండి ఎప్పుడైతే 153 గొప్ప చేపలు వలలో పడ్డాయో వాటిని లాగుతున్నారో పెగిలిపోతుందో సీమోను పేతురుకి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది అంటే ఆయన యేసు, ఆయన యేసు. ఆయన వచ్చాడు మన దగ్గరికి. మన బుద్ధిహీనతను ఆయన ఎరిగిన వాడే, మన కలవరమైన పరిస్థితిని ఆయన ఎరిగిన వాడే. ఇప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చాడు. యేసు అని తెలుసుకోగానే దోణిలో నుంచి సముద్రంలోకి దూకేసి వెంటనే ఒడ్డుకొచ్చి ఆయన పాదముల దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. అయ్యా, నేను చేసింది తప్పు, నేను చేసింది తప్పు. నేను చేపలు పట్టుకోవడానికి రాకూడదు. నేను నీ కొరకు పని చేయవలసిన వాడిని. నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోయాను. నువ్వు బ్రతుకున్నప్పుడు అడిగేవే, వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా, వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా అన్నప్పుడు నేను అన్నానే, ప్రభా వీటికంటే అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తానని చెప్పానే. కానీ ఈరోజు నా మరణమైనా సరే నేను వదిలిపెట్టనని చెప్పాను. కోడి కుయ్యకు ముందు నన్ను బొక్కుతావని చెప్పావు. అలాగే జరిగింది. ఈ రోజు నేను వదిలిపెట్టి మరలా నేను చేపలు పట్టడానికి వచ్చాను. నేను ఎంత తప్పు చేశానో తెలుసా? నాకు అర్థమైంది. అందుకనే సీమోను పేతురు ఆ దిగంబరుడిగా అతను భయపడ్డ దుమికి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభువారు అంట ఈయన ఉదయకాలమే వీళ్ళకి ఆహారం సిద్ధపరిచాడట. వీళ్ళు రాత్రంతా చేపలు వలలు వేశారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే చెప్పారో ఆయన చెప్పినట్లుగా వల వేయడం వల్ల విస్తారమైన గొప్ప చేపలు 153 గొప్ప చేపలు పడ్డాయి. వారు ఇంకా ఒడ్డుకి రాలేదు, ఇంకా సముద్రంలోనే వల లాగుతున్నారు అన్నమాట. సీమోను పేతురు మాత్రం ఒక్కడే వచ్చాడు. వారు రావడంతో ఆయన అన్నాడు, మీ కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరిచాను అన్నాడు. ఆయన ఉదయకాలంలో వారికి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎక్కడి నుంచి సిద్ధపరిచాడు ఆయన ఏమి సిద్ధపరిచాడో మీకు చూపిస్తాను. 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడెను. యేసు ప్రభువారు తన శిష్యుల కొరకు ఆ సముద్రపు ఒడ్డున ఆయన రొట్టెలను చేపలను నిప్పుల మీద చేపలు కూడా కాలుస్తున్నాడు. ఆయన రొట్టెలు కూడా సిద్ధం చేశాడు వారికి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి? ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడు? ఈయన ఎక్కడ పట్టాడు చేపలు? ఆయన ఆహారాన్ని సిద్ధపరచాలనుకుంటే ఆయనకు అసాధ్యం ఏంటి? ఆయన వల వేయవలసిన పని లేదు, ఆయన ఎక్కడి నుంచో రొట్టెలు తేవలసిన పని లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే జరుగుతాయి అంతే. దేవుడి యొక్క నోటి మాట చెప్తే మనకు కావలసినవన్నీ సమకూర్చబడతాయి. అది మన దేవుడు. నీవు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎంత గొప్పవాడు అంటే, మనం కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఆయనకి కష్టపడే అవసరం ఏమీ లేదు. ఇలాగ జరుగునుగా కానీ ఒక మాట చెప్తే ఆయన చెప్పినట్లుగానే జరిగిపోతుందంటే అది మన దేవుడు. మన దేవుడు ఎవరు అంటే, నోటి మాటతో సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఏదైనా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ రాత్రి నీకు నేను కూడా ప్రార్థనకు వెళ్ళే ముందుగా యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏ విషయంలోనూ కూడా కలవరపడద్దు. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా లేకపోయిందంటే మన జీవితంలో ఎంత కలవరమో, అది ఆహారము కానీ, బట్టలు కానీ, ఇల్లు కానీ, లేక డబ్బు కానీ, ఈ లోకంలో ఏదైతే మనకు ఆధారం అనుకుంటున్నామో అవి మనకు లేకపోయింది అనుకోండి, ఎంత కలవరపడతామో. నేను నిన్న ఒకరికి ఫోన్ చేశాను. ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే, ఏంటన్నా
మాకు జ్వరాలు వచ్చేస్తున్నాయి, ఈ డిఎస్సి తీయడం కాదు కానీ ఆడు 20వ తారీఖు అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు. ఈ టెన్షన్తో మాకు ఏమైపోతుందో తెలుసా, జ్వరం వచ్చేస్తుంది 2 రోజుల నుంచి జ్వరం. మాకు ఏమో ఉద్యోగం వస్తుందా రాదా ఈ ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా. రాకపోతే మా పరిస్థితి ఏమైపోతాం. ఇంక ఇప్పుడు కానీ రాలేదు అంటే ఇంకొకసారి రాయడానికి కూడా మాకు అవకాశం ఉండదు, ఎందుకంటే మా వయసు అయిపోతుంది. ఇదే ఛాన్స్, ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట. ఈ ఛాన్స్ కానీ పోయింది అంటే మా జీవితాలు ఏ దిక్కుకు పోతాయో మాకే తెలియదు, మేము ఏమైపోతామో మాకు తెలియదు. అంటే వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఇంకా వాళ్ళ జీవితమే లేదట. అందుకని వాళ్ళ జ్వరాలు పెట్టుకొని ఎంత భయం బాధతో ఎదురు చూస్తున్నారంటే వస్తుందా రాదా. కొంతమంది ఏం చెప్తున్నారంట, రకరకాలుగా మాట్లాడుతున్నారట. అప్పటికి అమ్మేశారని, అంతమంది కోరుకుంటున్నారని. ఇలా ఈ వార్తలు వింటూ ఉంటే మాకు ఎంత భయం, అంత డబ్బులు మేము ఇవ్వగలమా, మేము కొనగలమా, ఈ ఉద్యోగం మాకు సాధ్యమా అంటే కలవరం అనేది చూడండి. అందుకని చాలాసార్లు మన జీవితంలో ఏదైనా లేకపోతే కలవరం. ఎందుకు కలవరం అంటే నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలా జీవిస్తాను, నా పరిస్థితులు ఏమైపోతాయి, నేను ఏమైపోగలుగుతాను, నా ముందున భవిష్యత్తు, నా పరిస్థితులు ఏంటి. ఎప్పుడు కూడా భవిష్యత్తు అనేది మనల్ని ఎప్పుడు కూడా కలవరపెడుతూనే ఉంటుంది. అందుకనే యేసుప్రభువు వారు మనకు నేర్పించింది ఏంటంటే, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఏ రోజు నువ్వు ఉన్నావు కదా, ఏ రోజు నీకు పెట్టాను కదా, ఈ రోజుతో నువ్వు సంతోషించు, రేపు గురించి ఆలోచించు. రేపటి గురించి నువ్వు ఆలోచించావంటే నీకు నెమ్మది. భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించావు అంటే నీకు నెమ్మది ఎప్పటికీ ఉండదు. దేవుని బిడ్డలో ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించాలి. అది ఆయన ఇష్టం. ఏది చెయ్యాలనుకుంటున్నాడో చేస్తాడు ఆయన. ఒకవేళ దేవుడు ఉద్యోగం ఇస్తే ఇస్తాడు, లేదు అనుకుంటే ఇవ్వకపోతాడు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేనంత మాత్రాన్ని నేను పోషించలేడా, ఇది కాకపోతే ఇంకో రీతిగా నేను పోషిస్తాడు, ఇది కాకపోతే ఇంకో రీతిగా దేవునికి సహాయం చేయగలడు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనం కలవరం అనేది చెందకూడదు. మనం కలవరం చెందాము అంటే సాతానికి మనం దొరికిపోయినట్టే. అందుకనే సాతాను ఎప్పుడు కూడా మన జీవితంలో అశాంతిని, నెమ్మది లేకపోవడం అనేది, కలవరం అనేది మన జీవితంలో వాడు పుట్టించేవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైపోతుందో, ఇప్పుడు చూడు నీ జీవితం ఏమైపోతుందో, ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు, నువ్వు ఎలా జీవిస్తావు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఎవరిస్తారు, నీకు ఆధారం ఎవరు, ఇవన్నీ మన ప్రశ్నలు. ఇవన్నీ మన జీవితంలో ఎన్నో కలవరమైన పరిస్థితులు అన్నమాట. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, యేసుప్రభువు వారు తన శిష్యులకు ముందుగానే చెప్తున్నాడు, మీ హృదయంలో కలవరపడనప్పుడు ఏ పరిస్థితులు జరిగినప్పటికీ కూడా మీరు కలవరం చెందదు. కారణం ఏంటో తెలుసా, నేను మీతో ఉంటాను ఎప్పుడు కూడా. చూడండి, తన శిష్యులకి దేవుడు ఆహారమును ఆయనే సిద్ధపరిచి ఆహారమును ఆయనే పెట్టాడు. ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎలా తెచ్చాడు, ఆయన ఇష్టం. అందుకనే చాలాసార్లు నీ అవసరతలు, నీ అక్కర్లు, నీ సమస్యలు దేవుడు తీరుస్తాడు. ఎలా తీర్చాడు నీకు అనవసరం. అని ఆయన నీకు ఇచ్చాడా లేదా, నీకు సహాయం చేశాడా లేదా, నీ అవసరాలు తీర్చాడా లేదా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఇవన్నీ నీకు అనవసరం. అర్థమైందా? నువ్వు అడిగావు, దేవునికి సహాయం చేశాడు, అది ఎక్కడి నుంచి అనేది నీకు అనవసరం. అందుకని అంటాడు, సహాయం చేయగలిగిన వాడు ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఈ శూన్యములో నుండి సమస్తాన్ని కలుగజేసిన ఆ దేవుడు మన సమస్యను తెచ్చలేడా? మన సమస్య దేవుడి దృష్టికి ఎట్లా? బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుడు పరలోకం నుండి లేక ఆకాశం నుండి మనం చూసినప్పుడంట మనం మిడతల్లా కనపడుతున్నాడు. దేవుడు మిడతల్లాగా ఉన్నామంట. ఆయన దృష్టికి మనం మిడతల్లాగా ఉంటే మిడతకున్న సమస్య ఎంత, దానికి ఉన్న కష్టం ఎంత. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కష్టాలు, నీ సమస్యలు, నీ బాధలన్నీ నాకు ఎంత తెలుసా, అసలు ఎందుకు లేవు, అవి లెక్కకి అసలు ఎందుకు, అసలు నా దృష్టిలో అవి బాధలే కావు. ఎందుకంటే
మనకి ఏదైనా కష్టం కానీ, బాధ కానీ, శ్రమ కానీ ఏదైనా రాగానే మనం ఎంత కలవరపడిపోతామో, ఎంత కలవరపడిపోతామో. ఎందుకు అలా కలవరపడుతుంది? నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు ఎవరు సాయం చేస్తారు, ఇప్పుడు నన్ను ఎవరు ఆదుకుంటారు, ఇలాంటి భయాలు మనకి. కాబట్టి ఇలాంటి భయాలన్నీ మనకు ఉంటాయి. కాబట్టి ఇలా చూడు, దెబ్బలు తగిలితే కూర్చోమ్మా మీ దగ్గర, అర్థమైందా? లేవకూడదు, లేచావా కొడతాను, లేచావా కొడతాను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన ఏం చేయలేదండి, మన కలవరమే తప్ప ఏది జరగాలన్నా దేవుని చేతిలో ఉంది. అంటే మనం కలవరపడినంత మాత్రానికి, మనం కలత చెందినంత మాత్రానికి, మనకు నెమ్మది లేకపోయినంత మాత్రానికి మనం అనుకున్న జరిగిపోతుంది. సరే, ఆయన ఏం జరిగించాలనుకున్నాడో అది జరుగుతుంది తప్ప మనం అనుకున్నది ఏది జరగదు. చాలాసార్లు అనుకుంటాం, నేను అనుకునేదే జరగాలనుకుంటాం. దేవుడు అంటాడు, నువ్వు అనుకునే జరిగితే ఇంకా ఆయన అలా జరగదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇష్టం జరగాలనుకుంటాడు ఆయన, అంతే తప్ప నీ ఇష్టం జరగాలని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి యేసు ప్రభువు యొక్క శిష్యులకి ఈ మాటలో ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను లేకపోయిన సమయంలో మీరు ఏ విషయంలో కూడా కలత చెందొద్దు, కలవరపడద్దు అని తెలుసు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలాంటి కలవరమైన పరిస్థితులు వస్తాయి, ఇలాంటి కలత సంబంధమైన పరిస్థితులు వస్తాయి. ఆయనను సరే మీరు దేవుని యందు ఎలాగైతే విశ్వాసం ఉంచారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరు కలవరపడ్డాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడూ కలవరపడరు. అంటే ఏది లేకపోయినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినా సంతోషంతో స్వీకరిస్తారు. ఎందుకంటే ఇవన్నీ దేవుడికి తెలిసే కదా నా మీదకి వచ్చాయి. ఇవన్నీ దేవుడికి తెలియకుండా నా మీదకి ఏమీ రాలేదు. ఆయన చిత్తం కాబట్టి నా మీదకి రావడం కూడా దేవుడికి ఇష్టం. కాబట్టి నేను ఎందుకు అనుభవించకూడదు, నేను ఎందుకు భరించకూడదు? సరే ప్రభా, నేను ఈ పరిస్థితుల్లో ఉండడమే నీకు ఇష్టమైతే నేను ఇలాగే ఉంటాను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడిని ఎలాగ అడగాలో తెలుసా? సరే మీకు ఆయన చూపిస్తాను. ఈయన దేవుడిని అడిగాడట. ఈయన ఏమని అడుగుతున్నాడో, ఎలా అడుగుతున్నాడో మీకు ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలండి. 2-3 వచనాలు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. యేసు ప్రభువాన్ని ఎలా అడుగుతున్నాడట? మనం ఎలా అడుగుతాం? మనం ప్రార్థన చేసిన దేవుడిని ఎలా అడుగుతాం? ప్రభువా నాకు అది ఇచ్చే తండ్రి, దేవా నాకు అది కావాలి తండ్రి, లేకపోతే నా పిల్లలకి అయిపోవాలి తండ్రి, నా కుటుంబంలో సమస్యలు పోవాలి తండ్రి, నేను అనుకున్నది జరిగిపోవాలి తండ్రి. మనం ఎప్పుడు ఇలా అడుగుతాం? ప్రభువా నీకు ఇష్టమైతేనే నాకు అది అనుగ్రహించు, అది నీకు ఇష్టం కాకపోతే నాకు అక్కర్లేదు. అది ఏదైనా కానీ. ఇతడు కుష్ఠరోగి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఆ కుష్ఠరోగం అంటే, కుష్ఠరోగి ఎలా తెలుసు కదా, శరీరం అంతటి తినేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు భయంకరమైన రసతో నిండిపోతాడనమాట. అలాంటి బాధను భరిస్తూ కూడా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి ఆయన ఏమని అడుగుతున్నాడు అంటే, ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయి, లేదు నీకు ఇష్టం కాదనుకో, ఇలాగే ఉండడం నీకు ఇష్టమైతే నేను ఇలాగే ఉంటాను. దేవుని బిడ్డలు ఎలాగో ప్రార్థిస్తారో తెలుసా? ఏదైనా నీ ఇష్టమే, అది ఏదైనా నీ ఇష్టమే. నువ్వు ఇస్తే నీ మహిమ కొరకు జీవిస్తాను, నీవు ఇవ్వకపోయినా సరే నీ మహిమ కొరకే జీవిస్తాను. అది ఏదైనా నీ ఇష్టమే. నేను బాగుపడ్డం నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నాకు అలా ఉండడం నీకు ఇష్టమైతే నాకు అది అనుగ్రహించు. అది నీకు అనుగ్రహించిన ఇష్టం లేదనుకోండి, అది నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమైనది ఏది కూడా నాకు అక్కర్లేదు, నీకు ఇష్టమైనది మాత్రమే నాకు ఏమి. ఇది దేవుని బిడ్డలు ప్రార్థించే తీరు. అందుకనే ప్రార్థించేటప్పుడు ఎలాగో ప్రార్థించాలి, ఎలాగో అడగాలి, నీకు ఇష్టమైతే. అందుకని ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏది జరిగినా
అది దేవుడి చిత్తం. మేలే కాదు, మనకు అన్ని అనుకూలంగా జరిగినప్పుడే దేవుడి చిత్తం కాదు, మనకు ప్రతికూలంగా జరగడం కూడా దేవుడి చిత్తం. అది కూడా దేవుడి చిత్తం. అంత యోగం అంటారు కదా, మనం మేలే అనుభవిస్తామా కీడే అనుభవించమా, ఏదైనా మనకు ఒకటే, అది మేలైనా కీడైనా. ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహించాలి అనుకుంటే ఇస్తాడు, ఒకవేళ కాదు అనుకుంటే ఆయన కూడా. దాని గురించి ఎందుకు కలత చెందాలా, దాని గురించి ఎందుకు కలవరపడాలా? కానీ అలా ఉంటామా? మన జీవితంలో మన అనుకున్నది జరగకపోయినా, మనకు కావలసినవి మనకు దక్కకపోయినా, మనకి ఏదైతే మన అవసరంతో అది మన దగ్గర లేకపోయినా, ఇంకా మన జీవితంలో ఎంత కలవరము, మన కలవరము మన కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తాం. మన కుటుంబంతో నెమ్మది కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా నెమ్మది లేకుండా చేస్తాం. అందుకంటాడు భక్తిహీనుడి యొక్క హృదయము కదులుతున్న సముద్రము లాంటిది అనమాట. అది ఎప్పుడు నిమ్మలముగా ఉండదు, ఎప్పుడు బురదను మైలును తీసుకునే ఉంటదన్నమాట. కాబట్టి దేవుని బిడ్డగా ఈ రాత్రి దేవుని నీకు నాకు నేర్పించేది మనం కలవరపడతాం. ఏ పరిస్థితి అయినా సరే, అది ఏది జరిగినా సరే మన జీవితంలో అది దేవుని లేదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అలా ఇష్టపడతామో అప్పుడే మనం రెండంతలుగా ఆశీర్వదించబడతాం. దేవుడు ఏ పరిస్థితి అనుమతించినప్పుడు కూడా అది దేవుడి చిత్తమని లోపడడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది నీ ఇష్టం, దాన్ని ఎవరు నేను కాదంటాను. నేను ఈ పరిస్థితుల గుండా వెళ్ళడమే నీ చిత్తమైతే నేను ఆ పరిస్థితుల గుండా నేను వెళ్తాను. అది కష్టమైనా, దుఃఖమైనా, బాధ అయినా, శ్రమ అయినా, అది ఇబ్బంది అయినా, అది ఇరుకైనా, అనేకమైన లేములు గుండా నేను నిలవలసి వచ్చిన ఇష్టపూర్వకంగా వెళ్తాను. అది నిజం. అందుకని దేవుని బిడ్డగా ఎప్పుడూ కలవరపడడానికి ప్రయత్నించేది. కలవరపడ్డామా సాతాను దానికి అవకాశంగా తీసుకొని మన జీవితంలో నెమ్మదిగా పోగొట్టేవాడి ఉంటాడు. అందుకని సాతాను మన జీవితంలో అనేక సార్లు విశ్వాసకులకు పరీక్ష పెడతాడనమాట. నువ్వు కలవరపడతావా, కలవరం లేకుండా జీవిస్తావా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏ పరిస్థితి అయినా సరే నువ్వు కలవరపడే వ్యక్తులు కాదు, నువ్వు కలవరపడే వ్యక్తులు కాదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేయడానికి ఏంటంటే, ఈ యొక్క యేసు ప్రభువు తన శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ హృదయంలో కలవరపడింది ఉదయం కలవరపడుతుంది. యేసు ప్రభువు యొక్క శిష్యులు ఆయన ఉన్నంత వరకు ధైర్యంగా ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత మీరు ధైర్యాన్ని కోల్పోయి కలవరంలో పడ్డారు. ఏమని కలవరం అంటే, మనల్ని ఎవరు పోషిస్తారు, మనల్ని ఎవరు కాపాడుతారు, మన అవసరాలు ఎలా తీర్చబడతాయి, ఇప్పుడు మనకు ఎవరు ఇస్తారు, మన అక్కర్లు ఎక్కడ తీర్చబడతాయి, అదే కదా వీళ్ళ బాధ అంతా. అందుకే మళ్ళా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. వీళ్ళ చేపలు పట్టడానికి వెళ్ళి ఏం సాధించారు? ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. అందుకనే దేవుడు మనకి ఏదైతే అంటే ఇవ్వాలి అనుకున్నాడో అది ఇస్తాడు. కలవరపడద్దు. మన సొంతంగా కానీ దేవుడు ఇవ్వలేని దాని కొరకు మనం ప్రయాసపడి సంపాదించుకున్నామా, అది మన కీడే కలిగించాలి. అది మన కీడికి తప్ప అది మన మేలుకి ఎప్పటికీ అవసరం. కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రజలుగా నేను ప్రార్థనకు వెళ్ళే ముందుగా యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేయాలంటే మన హృదయం కలవరపడాలి. ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా అది మేలైనా కీడైనా, అది నీకున్నా లేకపోయినా, అందుకని ఎంత కష్టమైనా సరే నువ్వు నెమ్మదిగానే, నువ్వు నెమ్మదిగానే ధైర్యంగా ఉంది. నీ మీదకి అపాయం వస్తున్నప్పటికీ కూడా ధైర్యంగా నువ్వు నిలబడడం వల్లే నీ పక్షంగా దేవుడు సహాయం చేయాలి. నువ్వు నిలబడలేదా దేవుడు నీకు సహాయం చేయాలి. ఇశ్రాయేలీయులు సముద్రం చూసి భయపడ్డారు. వారు సముద్రం చూసి భయపడగానే వారు అనుకున్నారు, ఈ సముద్రాన్ని ఎలా దాటగలం, ఈ సముద్రాన్ని మనం ఎక్కడి నుంచి ఎలా దాటి, మనం ఏముందని దాటుతాం, ఇన్ని లక్షల మంది సముద్రాన్ని దాటగలమా అని దేవుడు
మీరు నిలుచుండి నేను కలుగజేసే రక్షణను ఓపికతో చూడండి. నేను చేస్తాను. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు నేర్పించాలన్నది కలవరం నిలిచింది. అది ఏదైనా సరే నువ్వు అనుకుని జరగకపోయినా, ఒకవేళ జరిగినా నువ్వెప్పుడు కూడా నెమ్మదిగా కలవరించదు. ఏది జరిగినప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితులు మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు ధైర్యంగా నిలబడాలి. నువ్వు ధైర్యంగా నిలబడటం వల్లే నువ్వు విజయం కలుగుతుంది. నీలో ఎప్పుడైతే పిరికితనం అనేది ఉంటుందో నువ్వు దేన్ని సాధించవు. అందుకే కూర్చొని దిగులు పడి కలవరపు చెందే కంటే లేచి దేవుడితో నిలబడడానికి ప్రయత్నించాలి. ప్రభా ఏదైనా సరే నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. కృష్ణా జిల్లాలో ఒక సహోదరి, అంటే ఆమె యేసుప్రభువుని నమ్ముకున్న వారు, ఆమె చెప్పిన సాక్ష్యం అన్నమాట. ఆమె మన ఫెలోషిప్కి ఆయన కృష్ణా జిల్లాలో మన నగరికి వెళ్తారనమాట. 10 ఎకరాలు పంట పండించారు. 10 ఎకరాలు పంట పండించి ఆ పంటంతా కూడా కోతలు పోసి ఆ కుప్పలు వేయించారు. కుప్పలు వేయించిన తర్వాత ఒక రోజు రాత్రి ఈ 10 ఎకరాలు పంటను కూడా, అంటే 10 కుప్పలు, ఎకరం ఒక కుప్పకి వేశారు. 10 కుప్పల్ని కూడా నిప్పెట్టేశారు, తగలపెట్టేశారు. ఎవరైతే తగలపెట్టేశారో వాళ్ళే ఆమెకి వెళ్ళి కబురు చెప్పారు. ఏమని కబురు చెప్పారు తెలుసా? నీ చేయనెవరు, నీ కుప్పలను ఎవరో తగలపెట్టేశారు, అవి కాలిపోతున్నాయని చెప్పారు. ఆమె ఏం చేసిందో తెలుసా? బైబిల్ పట్టుకొని తన చుట్టూ ఉన్న వారిని లేపి తన ఇంట్లో చెప్పి కుప్పలు కాలిపోతున్నాయని రండి వెళ్దామని చెప్పి పరిగెత్తుకొని ఆమెకి వెళ్ళిపోతే కుప్పలు 10 కుప్పలు కాలిపోతున్నాయి. అప్పుడు అది ఏం చేసింది తెలుసా? అక్కడ మోకరించి దేవుని ప్రార్థన చేసింది. ప్రభా, పంట వేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నువ్వు సహాయం చేశావు. ఈ కోతల కోసి కుప్పలు వేసాము, ఇప్పుడు దాకా నువ్వు సహాయం చేశావు. కానీ ఏ రోజు నా 10 కుప్పల్ని ఎవరికి అందించారో నాకు తెలియదు. కాబట్టి నీకే మెప్పు కలగాలి. అది ఏదైనా సరే నీ నామముకి మెప్పు కలగాలి. ఈ 10 కుప్పలు కాలిపోవడం నీ చిత్రం, దాన్ని నేనేమంటాను చెప్పు అని ప్రార్థన చేసింది. చూస్తున్న వాళ్ళందరూ కూడా బకెట్లతో బిందెలతో నీళ్ళు తెచ్చి ఈమెం ప్రార్థన చేస్తుందట. వాళ్ళందరూ చూసి ఈమె పిచ్చిదైపోయింది, ఆర్పడానికి పోయి ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఏంటి? దేవుడు ప్రార్థన చేస్తుంది. ప్రభు అది నీ చిత్తమే, నా 10 కుప్పలు కాలిపోవడం కూడా నీ చిత్తమే తండ్రి అని అంటుంది. అంటే నీ కుప్పలు కాలిపోవడం దేవుడి చిత్తమా? నీ పంట కాలిపోవడం నీ చేతికి చేతికి వచ్చిందని పాడైపోవడం దేవుడి చిత్తమా? ఏంటిది? ఇప్పుడు పాడైపోయింది అంటున్నారు. 10 కుప్పలు మొత్తం కాలిపోయినట్టు అంటున్నా సరే దాన్ని అంతా నాశనం అయిపోయింది. సరే ఇంకేం చెప్పదాన్ని, ఇంకేమీ చేయలేకపోయింది. ఈ వార్త ప్రభుత్వం తెలిసింది. మరుసటి రోజు పేపర్లో 10 ఎకరాల పంట చేరుకొచ్చిన 10 కుప్పలు కూడా ఎవరో తగలపెట్టేశారు. అప్పుడు ప్రభుత్వం వారు ఆమెకి నష్టపరిహారం ఇచ్చారు. ఎంత ఇచ్చారో తెలుసా? ఈమె కోల్పోయిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. అప్పుడు ఇది దేవుడు. నిజమే, నా పంట నా చేతికి రాలేదు, ఇన్ని లక్షల రూపాయలు నా పంట నాశనం అయిపోయింది. కానీ నేను పోగొట్టుకున్న లక్షల కంటే దేవుడికి అంతకంటే ఎక్కువ ఇచ్చాడు నాకు. అది ప్రభుత్వం ద్వారా సాయం చేశారు. అనేక మంది నా మీద చెంపలతో అయ్యో ఇలా కాలిపోయిందని అనేక మంది నాకు సహాయం చేశారు. ఇప్పుడు నేను పోగొట్టుకున్న దానికంటే నేను సంపాదించుకున్నది ఎక్కువ. నమ్మకం అందుకే దేవుడు మీ అందరికీ తెలుసు కదా. నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచగలిగితేనంట బైబిల్ గ్రంథంలో మంచి మాట రాశారు. ఇది ఎన్నోసార్లు చూపించాను కూడా. దావీదు తిరిగి సమస్తము సంపాదించుకున్నాడు. దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకున్నాడట.
సంపాదించుకునే ముందు ఏం చేశాడు ఈయన? అంతటినీ పోగొట్టుకున్నాడు. అర్థమైందా? తన భార్యలను, తన పిల్లలను, తన యావదాస్తిని అమాలేకులు వచ్చి దోసుకుపోయాడు. ఏమీ మిగల్చలేదు, అంత పట్టుకుపోయాడు అనమాట. బూడిద మాత్రమే ఉంది. తమ గుడారాలు సైతం కూడా కాల్చేశారు అమాలేకీయులు. అలాంటి పరిస్థితుల్లో దావీదుకి ఇంక ఏడవడానికి శక్తి లేకుండా ఏడ్చి దేవుడి దగ్గర మొదలుపెట్టాడు. ప్రభా, ఏ పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వే నాకు సహాయం చేయాలని దేవుడు అనిపించాడు. తెలుసా, నష్టపోయిన దావీదు తిరిగి అమాలేకీయులకు తరిమి ఈయన పోగొట్టుకున్న దానికంటే విస్తారమైన ఆస్తిని సంపాదించుకొని తిరిగి వచ్చి ఈయన అనేకులకు కానుకలు ఇచ్చాడట. అది చూడండి, యెరూషలేములో ఉన్న వారికి, యోధా వారికి కానుకలు పంపించాడు. ఈయన దొరికిన బంగారము, ఇతను దొరికిన విస్తారమైన ఆస్తిని ఈయన కానుకలు పంపించాడు. ఎప్పుడో తెలుసా, నష్టపోయిన తర్వాత మళ్ళా సమృద్ధిలోకి వచ్చాడు. మనకి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, మనకి ఏదైనా కీడు జరిగిందనుకోండి, ఎన్ని మాట్లాడతామో దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు, ఏం చేశాను దేవుడు, ఇంతకాలం నేను దేవునితో నమ్మకంగా సేవించాను, దేవుడు కనిపించాను, నేను అలా చేశాను, ఇలా చేశాను, ఏడు దేవుడు ఎక్కడున్నాడు, నాకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఏది జరిగినప్పుడు అది నేను ఎందుకు ఎలా మాట్లాడతాను? ఏమో ఇందులో నా కొడుకును ఏం చేయాలనుకున్నావు, నేను మాత్రం కూడా మాట్లాడను. ఎప్పుడైతే దేవుడి చిత్రాన్ని మనం తిరిగి రెండంతలుగా ఆశీర్వాదం, రెండంతలుగా దీవించబడతాం. అందుకని ఎప్పుడు కలవకూడదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా, మనకి లేమొచ్చినా కష్టం వచ్చినా కలపచ్చండి. దేవుడు నీకు తెలుసు, ఈ పరిస్థితులన్నీ నువ్వు అనుభవిస్తేనే నాకు వచ్చాయి. కాబట్టి సహించడానికి నాకు సహనాన్ని నేర్పించు, నీ కృపను కలిగించు. ఎందుకంటే ఎప్పుడైతే నిజంగా మనం దేవుని ఆరాధించుకుంటామో, దేవుడు నువ్వు నష్టపోయిన దానికంటే రెండంతలుగా దేవుడి దేవుడి దగ్గర రహస్యం మనకి తెలియదు. మనము నష్టపోవడానికి ఇష్టపడం. మనం ముందు మన లాభాన్ని ఆశిస్తాం, మనం బాగుపడాలని అనుకుంటాం, సంపాదించాలనే కోరిక మనకు ఉంటుంది. కానీ ముందు నష్టపోవడానికి, కష్టపడడానికి ప్రయత్నించాలి. నువ్వెంత నష్టపడతావో, ఎంత కష్టపడతావో అప్పుడే నువ్వంత సమృద్ధిలోనికి వెళ్తావు. నీ సమృద్ధి ఎక్కడ ఉందంటే నీ శ్రమ, నీ పాపం, ఇవన్నీ నేను సమృద్ధిలోకి తీసుకుని వెళ్ళడం కొరకే ఇవన్నీ నేర్పించేది. కాబట్టి యేసు ప్రభువు తన శిష్యులకు అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడనీయండి, ఆయనకు తెలుసు నేను లేకపోతే వీళ్ళు కలవరపడతారు, నేను లేకపోతే వీళ్ళ కలత చెందుతారు, నేను లేకపోతే మరలా నన్ను చేపలు పట్టుకోవడానికి వీళ్ళు వెళ్ళిపోతారు నన్ను వదిలేసి. అందుకని తన శిష్యులకి ఆయన నేర్పించాడు, నేను ఉన్నా లేకపోయినా నేను ఎప్పటికీ వదిలిపెట్టను. మీరు చూడండి, యేసు ప్రభువు ఆ తర్వాత నుంచి తన 12 మంది శిష్యులు కూడా ఎప్పుడూ వారు కలత చెందలేదండి. ఇది లేదు అనే విషయంలో ఎప్పుడూ కలత చెందలేదు. వారు ఏది లేకపోయినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు ఎప్పుడూ యేసు ప్రభువులో సంతోషించడం నేర్చుకున్నారు. వారు సంతోషించడం నేర్చుకున్నారు. అంటే దేవుడు నీ నా జీవితంలో ఎలాంటి కలవరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడి మీద విశ్వాసం ఉంచి, మనం ఆయన మీద నమ్మకం ఉంచి ఏదైనా దేవుడి చిత్తాన్ని అప్పగించుకున్నప్పుడు మన అవకరణలు, మన సమస్యలను, మన కష్టాలన్నీ కూడా ఆ దేవుడు మనకు తీర్చగలిగేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన ఏ విషయాల గురించి ఆలోచించబోతున్నాము, ఏ విషయాలు అయితే మనకు కలవబడుతున్నాయో ఆ విషయాలు దేవుడు నన్ను ఏది లోకంలో కలవపరచకూడదు, నేను కలత చెందకూడదు, ఆ శాంతి అనేది నా జీవితం రాకూడదు. ఎందుకంటే నేను నమ్మకం ఏదైనా నాకు మేలు చేయగలిగింది, అది మేలైనా కీడైనా
సంతోషంతో స్వీకరించే మనసు నేను ఎప్పుడూ కలప చేయలేదు. నా విశ్వాసాన్ని బలపరచు, నాలో ఉన్న కలవరాలన్నిటి నుంచి తీసివేయి. ఏదైనా నీ చిత్తం, నీ చిత్తానికి అప్పగించుకునే వ్యక్తిగా తీసుకురావచ్చు. ఎప్పుడైతే మనం దేవుడి చిత్తానికి అప్పగించుకోలేదు, అప్పుడు మన దేవుడు మనం ఆశీర్వదించలేదు. ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని, ఎంత గొప్ప నెమ్మదిని, నీకు ఏది అవసరమో అన్నీ తెచ్చగలిగేవాడు. ఎప్పుడు కలవరించలేదు. అందుకనే దేవుని బిడ్డనేవాడు ఎప్పుడు కలవరించలేవాడు, కలవరించలేవాడు. అలా చెందేమా దేవుడు మనతో లేనట్టు, ఆ విశ్వాసం మనతో లేనట్టు. ఎందుకంటే విశ్వాసం కర్త అయిన యేసు మీద లక్ష్యం ఉంచలేనప్పుడు మనకు ఎక్కడ సహాయం ఉంటుంది. అందుకనే ఇలా ఇంకొక మాట చూపించి ముగిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. క్షమించండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము. క్షమించండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచ్చినారండి. 1-2 మొదటి వచ్చినండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచింది. నీ లక్ష్యం ఎవరి మీద ఉంచాలంటే యేసు మీద ఉంచు. యేసు ప్రభువారి మీద మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో నీ సమస్యలన్నీ తీరుతాయి. యేసు మీద లక్ష్యం ఉంచకుండా ఈ లోకములో దేని మీద అయితే నువ్వు లక్ష్యం ఉంచుతావో ఇవన్నీ నీ జీవితంలో కలవరము, అశాంతిని తీసుకుంటాయి. అది డబ్బే కానీ, ఆస్తే కానీ, బంగారమే కానీ, మనుషులే కానీ, లోకంలో ఏదైనా కానీ యేసు ప్రభువారిని కాకుండా దేని మీద అయితే నువ్వు లక్ష్యం ఉంచుతావో అవన్నీ మనకి కలటకే, కలవడానికే కాదు. అది యేసు మీద లక్ష్యం ఉంచావు నువ్వు ఎప్పుడూ కలవతావు. ఆయన మీద లక్ష్యం ఉంచిన వారిని ఎప్పటినీ కూడా దేవుడు కలిపి చెందేవారు. ఈ రాత్రి మనం ఎలా ఆయన నమ్ముకున్నాం, కానీ ఎన్నిసార్లు మన జీవితంలో కలవడం, మనం అనుకునేది జరగకపోతే కలవడం, మనకి ఏదైనా లేకపోతే కలవడం, మనకి ఏదైనా సమస్య వస్తే కలవడం, ఏదైనా బలహీనత, అనారోగ్యం వస్తే కలవడం, మన జీవితంలో నెమ్మది ఉండదు. ఎందుకు నాకు ఈ సమస్య వచ్చాయి, ఎందుకు దేవుడే నన్ను పరిస్థితులు తీసుకెళ్తాడు, ఇలాంటి సమస్యలు అంటాం. ఇవన్నీ దేవుడు మనం దేవుడితో ఉపయోగించాలి. నువ్వు శ్రమపడే ఏళ్ళతో ఎప్పుడు కలవరించండి. యేసు విశ్వాసం, ఎప్పుడైతే నువ్వు దేవుడిని విశ్వాసించావో ఆయన మనకు కావలసిన సమస్తము అనుగ్రహించి మన ఇంటిని ఒక తలుపుగా వాడుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంత కాదు నీ అవసరాలను, నీ అక్కలను దేవుడే తీర్చుతాడు. నీకు ఏది కొత్త చేయదు. అలాంటి దేవుడు నీకు నాకు సహాయం చేయండి. ఈ రాత్రి సమయం ప్రార్థనకు వెళ్దామండి. ప్రార్థన ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఆ విషయాన్ని సరి చేసుకుని ప్రభు దేవుడు. అలాగే చెదురుగున్న సార్వత్రిక సంఘం ప్రార్థించడం సంఘ ప్రార్థన కాబట్టి ఏదో మన కోసం మనమే ప్రార్థించడం కాదు, కానీ చెదురుగున్న పరిశుద్ధులైన వారు ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘం మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా ఎవరైతే కష్టంలో, దుఃఖంలో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలకు, ఆత్మహత్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా దేవుడు వారి అవసరాలను వారిని గుర్తించి వారిని ప్రతి సమస్య నుంచి గుర్తించేలా ప్రార్థన చేయండి. అలాగే విశ్వాస కుటుంబంలో మరున్న రక్షణ లేని వారి రక్షణ, సంతానం లేని వారి సంతానం, ఆరోగ్యం వారిని స్వస్థపరచాలి. ఇలా ఎవరైతే విశ్వాస కుటుంబ సమస్యలు వచ్చేద్దాం. అలాగే మూడవదిగా ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో అలాగే రక్షించబడ్డమని చెప్పుకుంటూ సాతాను చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి
వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకు ప్రార్థించడం ప్రభావ. వారిని సాతాను యొక్క మోసకరమైన పరిస్థితి నుంచి తప్పుడు బోధన నుండి తప్పుడు బోధన జీవితం నుంచి వారిని విడిపించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారిలో వారిని సిద్ధపరచని ప్రార్థించడం. అలాగే మరి దైవ సేవకులు వరకు ప్రార్థించేయండి. నమ్మకంగా దేవుని సేవ చేస్తున్న ఆశ్రయ వరకు వాళ్ళ ప్రత్యావస్థను ఇచ్చేలాగా. అలాగే ప్రపంచ దేశాలకి మన దేశానికి మన రాష్ట్రానికి సమాధానము శాంతిని నిర్వహించేలాగా పరిపాలన చేస్తున్న నాయకులైన వారు అధికారులు ప్రభుత్వం వారికి రక్షణ కార్యం జరిగించేలాగా వారు యథార్థంగా పరిపాలన చేసేలాగా దేవుడిని ఆశించేలాగా ప్రార్థించేయండి. అలాగే మన దేశంలో ప్రపంచ దేశాల్లో యేసు ప్రభావం నమ్ముతో బాధించబడుతున్న వారి కొరకు ప్రార్థించేయండి. బాధిస్తున్న వారికి అన్యులయాన్ని దేవుడు అభివృద్ధి చేసేలాగా ప్రార్థించేయండి. అలాగే ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థించేయండి. అలాగే హైదరాబాద్ పెట్రోల్ కొరకు, అలాగే నర్సిపూడి రామచంద్రాపురం అనపర్తి గంగూరు పార్కులు కాపువారి ఇళ్ళపల్లి కృష్ణాపురం రాఘవాపురం కాకినాడ సామర్లకోట పెద్దాపురం ప్రాంతాలు జరుగుతున్న పరిచయం కొరకు, విజయనగరం కనుక జరుగుతున్న పరిచయం కొరకు, దేవుడు మాట్లాడిన వారు చేస్తున్న పరిచయం కొరకు, లంకిపాల్లో చోట మాటి గారు వారు చేస్తున్న పరిచయం కొరకు ప్రార్థించేయండి. అలాగా కేలీశ్వరం రాజు కొల్లపిల్లల విశ్వాసం కొరకు వారికి ఉన్న బలహీనతపై దేవుడు ఆరోగ్యాన్ని నిర్వహించేలాగా స్థానిక నర్సీపట్ల విశ్వాసం కొరకు ప్రార్థించండి. మరి ఉద్యోగాల్లో చూస్తున్న వారికి ప్రభు సహాయం చేసేలాగా, ఎవరైతే మరి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారో దేవుడు వారికి సహాయం చేసేలాగా, మరి రేపు వీళ్ళు కూడా రాయాల్సిన వారికి కూడా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి మన వ్యక్తిగతంగా మన కుటుంబంలో మన సమస్యలకు ప్రార్థించక బలహీనంగా ఆరోగ్యంతో వారికి ప్రార్థన చేయండి. సువర్ణరావు గారు, సరోజి గారు, కుర్బారావు, అన్నమ్మ గారు, లాజర్ గారు, కుర్బారావు గారు, సత్యవతి గారు, సుజాత గారు, అలాగే దినేష్, అలాగే ఇంకా ఎవరైతే బలహీనంగా అనారోగ్యంటున్నారో దేవుడు వారిని స్వస్థపరిచే సౌకర్యం వారి సిస్టమ్ కొరకు ప్రార్థించేయండి. ఇలాగా మరి అనారోగ్యంతో వారికి ప్రార్థించండి. అలాగే ఆదివారం పరిచయం ప్రార్థించేయండి. ఇక్కడ ప్రభుత్వంలో నిలబడే వారిని అభిషేకించేవారు కొద్ది సమయం మరి ఒకరి తర్వాత ప్రభు యొక్క సమయంలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతామండి. ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుతాం.